సార్ ఇప్పుడు ఈ బిల్లు ప్రైవేట్ రంగాన్ని కార్పొరేట్‌ని తీసుకొచ్చారని ఉన్నారు. ఇది ఇది నేరుగా అసలు అంటే ఎంత దూరం దాకా ఈ ప్రమాదం వెళ్ళే అవకాశం ఉంది? వెల్కమ్ టు విధాత. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కొత్తగా బీబీజీ రామ్జీ అనే కొత్త పేరుని తీసుకొని వచ్చింది. వాటన్నిటి గురించి సవివరంగా మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. నమస్కారం. నమస్తే. సంపూర్ణంగా ఉపాధి హామీ పథకం యొక్క స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులు, ఆ పథకం కోసం చాలా ప్రయాస జరిగింది, చాలా ప్రయత్నాలు జరిగాయి. రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో చాలా ఆందోళనలు చెలరేగినాయి. ఎంత దూరం దాకా ఈ ప్రమాదం వెళ్ళే అవకాశం? ప్రత్యేకంగా ఈ కరువు వచ్చినటువంటి సమయాల్లో పనులు దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తుంటారు. రాజకీయంగా దీన్ని ఎట్లా ఫైట్ చేస్తారు? వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేసి వీళ్ళని వాడుకొని కొంతకాలం ట్రైన్ చేసిన తర్వాత ఇక వాళ్ళ పని అయిపోయిన తర్వాత వదిలేస్తారు అనేది ఒక నీవు కుదిరది. మేము 15 ఏళ్ళ లోపు వాళ్ళకి, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెట్టాలనుకుంటున్నాము, నువ్వు రావు దాంట్లోకి, నీకు ఇవ్వము అన్నారు. జాగ్రత్తగా గమనిస్తే అసమానతలను పెరిగిపోతున్నాయి. పట్టణాలకు గ్రామాలకు మధ్యన, పేదలకు ధనికులకు మధ్య ఉన్న అంతరాలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఖర్చులు ఎంత పెరుగుతున్నాయో దానికి వాళ్లకు పంట ధరలు అంతగా తగ్గిపోతున్నాయి. ఆ కీలక సమయంలో ఇవాళ ఉపాధి హామీ కూడా రద్దవుతున్నది అని అంటే ఇది చాలా మంది పేద ప్రజల నోట్లో మట్టి కొట్టినట్టే తప్ప ఇది మరొకటి కాదు. ఇప్పుడు 40% పెంచేశారు రాష్ట్రాల. అసలు ఉపాధి హామీ పథకం యొక్క స్వభావాన్నే మార్చి పారేస్తున్నారు.